హాయ్ ఫ్రెండ్స్. నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ మసాలా కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్‌లోకి, చపాతీలోకి చాలా చాలా రుచిగా ఉంటది ఎగ్ మసాలా కర్రీ. ముందుగా 5 ఎగ్స్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్నటటువంటి ఎగ్స్ ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్క ఎగ్. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్‌లో కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా కట్ చేసుకున్నటటువంటి టొమాటోస్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్‌లో. ఇప్పుడు కాజు కొద్దిగా వేసుకొని ఒక 8-9 కాజూస్ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగానే మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి చాలా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 కప్ పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతాది. మనకి కర్రీ ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలి అంటే 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతాది. ఇప్పుడు ఇందులో మూత పెట్టేసేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత తీసేసి కర్రీ చాలా థిక్‌గా అనిపిస్తది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటటువంటి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్నటటువంటి ఎగ్స్ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ చాలా థిక్‌గా అనిపిస్తాంది కాబట్టి 1 గ్లాస్ ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసేసి హై ఫ్లేమ్‌లో 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతాది. జస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతాది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బై.